హనుమంతరావు గారు మొదలు పెడతారా మీరు? డేట్ చెప్పి. హనుమంతరావు గారు. గురుభ్యో నమః. 14/11/2023 యాస్ట్రల్ ప్లేన్ ది ఏన్షియంట్ విజ్డమ్ అనే పుస్తకం, అనిబిసెంట్ రాసిన ఏన్షియంట్ విజ్డమ్ అనే పుస్తకంలో నుంచి కామలోకం 3rd చాప్టర్ చదివి లక్ష్మీవాణి గారు వివరిస్తారు. ఓకే అండి. అందరికీ నమస్కారం. ఇవాళది కామలోక. మీ అందరికీ కూడా నమస్కారం అండి. కామలోకం అన్నది లిటరల్ గా అది అందరూ కోరికలతో ఉన్నటువంటి కోరికల నివాసం. ఆల్రెడీ మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా యాస్ట్రల్ ప్లేన్ లో ఒక భాగం, అది ఒక డిస్టింక్ట్ లొకాలిటీగా, అంటే పూర్తిగా డివైడ్ అవ్వలేదు. కానీ అక్కడ ఉన్నటువంటి కండిషన్స్, అక్కడ ప్రజ్ఞాస్థితిని బట్టి అదేమని అంటే ప్రత్యేకంగా ఉంటుంది. దానికి సంబంధించిన ఎంటిటీస్ అవిను వేరేగా ఉన్నాయి. హిందూస్ దాన్ని పితృలోక, ప్రితాలోక అని అంటారు. అంటే పితృల యొక్క నివాస స్థలం అని. ఇది ఏంటంటే ఒక ప్రేతలోక అంటారు, పితృలోక కాదు, ప్రేతలోకం అంటారు. ప్రేత అంటే ఆయన భౌతిక శరీరాన్ని వదిలేసినటువంటి వ్యక్తిని ఆ ప్రేత అంటారు. ఆయన ఇంకా తన యానిమల్ నేచర్ తోటే ఉన్నాడు. అంటే భౌతిక శరీరాన్ని వదిలేసిన యానిమల్ నేచర్తో ఉన్నాడు. ఆయనేమో ఆయనంతటా ఆయనగా క్యారీ అవ్వలేడు. అది పూర్తిగా విచ్ఛిన్నం అవుతే గాని ఆయన దాంట్లో బంధితుడుగా ఉంటాడు. అంటే భౌతిక శరీరం వదిలేసాక ఉన్నటువంటి అదంతటిని ప్రేతాత్మ అంటాం కదా. అది తానుగా తనేం చేసుకోలేడు గనక ఆ శరీరంలో బంధితుడుగానే ఉంటాడు అని చెప్తున్నారు బ్రాకెట్లో. ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్, మానవులందరూ ఎవరైతే భౌతిక శరీరాలు కోల్పోయారో వాళ్ళ యొక్క మృత్యువు తర్వాత వాళ్ళేమో కొన్ని పవిత్రీకరించేటటువంటి మార్పులు, వాళ్ళేమో హ్యాపీగాను పీస్ఫుల్గాను ఇంకొక దానికి వెళ్ళడానికి ముందు అవేమోని ఆ మనిషికి చెందినవి, హ్యూమన్ సోల్కి చెందినవన్నీను హ్యాపీ అండ్ పీస్ఫుల్గా ఉన్నవి. వాటికి వెళ్ళడానికి ముందు ఈ ప్రేత అన్న స్థితిలో ఉంటాడు. అక్కడ ఆ ఆత్మ, హ్యూమన్ మానవుడి యొక్క బుద్ధి, ఆ డివైన్ స్పిరిట్ యొక్క లింకు మానవుడిలో, ఆయన యొక్క లోయర్ అంటే నీచ మానసిక స్థితి అంటాం, నీచమైన ఆ పర్సనాలిటీ, అదంతా ఈగో, అహం. ద ఇండివిడ్యువల్, ద ఐ, వ్యక్తి నేను అన్న నేను, విచ్ డెవలప్స్ బై ఇవల్యూషన్. ఇది పరిణతి చెందిన కొద్దీ పెరుగుతూ ఉంటుంది, అభివృద్ధి చెందుతూ ఉంటుంది. థియోసాఫికల్ పార్లెన్స్ అంటే థియోసాఫికల్ లిటరేచర్ ద్వారా ఇలా చెప్తారు. అది దివ్యం అంటే పరిణతి చెందుతూ ఉంటే ఆ వ్యక్తి కూడా అభివృద్ధి చెందుతూ ఉంటాడు. ఇట్ ఈజ్ మనస్ ద థింకర్. దాన్ని మనస్సు, ఆలోచించేవాడు అని కూడా అనొచ్చు. మైండ్ అన్నది దాని యొక్క ఎనర్జీవే.
ఆ యొక్క పరిమితులలో ఫిజికల్ బ్రెయిన్ యొక్క పరిమితుల్లో పనిచేస్తూ ఉంటుంది. ఆఫ్ ద యాస్ట్రల్ అండ్ మెంటల్ బాడీస్, అలాగే యాస్ట్రల్ మెంటల్ బాడీస్లో కూడా పనిచేస్తూ ఉంటుంది అని ఇది బ్రాకెట్లో ఇచ్చారు. ఎక్కడి నుంచి? ద సోల్ ఈజ్ ద హ్యూమన్ ఇంటెలెక్ట్. సోల్ అంటే ఇక్కడ హ్యూమన్ ఇంటెలెక్ట్ అన్నమాట. ఆ లింక్ అన్నది డివైన్ స్పిరిట్కి మధ్యలో ఉన్న లింక్ ఈ మనిషిలో ఆయన యొక్క లోయర్ పర్సనాలిటీ. అంటే సామాన్యంగా లోయర్ పర్సనాలిటీ అంటే ఆ అరిషడ్వర్గం ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని లోయర్ పర్సనాలిటీ అంటాం. హయ్యర్ మనస్సు అంటే అది అక్కడంతా కూడా ఉన్నతమైనటువంటి ఉద్దేశ్యాలు, లక్ష్యాలు, ఫీలింగ్స్ ఉంటాయి. అందుకని దీన్ని లోయర్ పర్సనాలిటీ అంటారు. అంటే ఇదంతా కూడా కామలోకంలో ఉంటుంది. అంటే భౌతిక శరీరం కోల్పోయి దాన్ని ప్రేతలోక అని హిందూస్ అంటారని చెప్తున్నాడు. అక్కడ ఉన్నవన్నీ ప్రేతాలు. ప్రేతం అంటే ఏంటి? మానవుడు తన భౌతిక శరీరాన్ని కోల్పోతే దాన్ని ప్రేత అంటారు. ప్రేతాత్మ అంటాం కదా. ఈ రీజియన్ ఏమిటి మనకి రిప్రజెంట్ చేస్తుందంటే, ఇంతకు ముందు ఎగ్జిస్టింగ్ ఇన్ ద వేరియస్ హెల్స్, రకరకాలైనటువంటి నరకాల్లో ఉన్నదంతాను తెలుస్తూ ఉంటుంది. పర్గేషన్స్ అంటే అబ్బా ఎందుకు ఇంత తప్పు చేసి ఇంత బాధపడుతున్నాం కదా, ఎందుకు ఇలాంటి పని చేసామని ఒక పశ్చాత్తాపమైన మనస్సుగా పవిత్రం అవుతారు. దాన్ని పర్గేషన్ అంటారు. అండ్ ఇంటర్మీడియట్ స్టేట్స్, మధ్యస్థ అవస్థలు, వన్ ఆఫ్ ద అదర్ ఆఫ్ విచ్ ఈజ్ alleged by all the great religions, అంటే ఎన్నో గొప్ప గొప్ప మతాలన్నీ చెప్పినవన్నీ టు బి ద టెంపరరీ, అవన్నీ అశాశ్వతమైనవే, dwelling place of man after he leaves the body. అంటే ఇక్కడ ఆయన శాశ్వతంగా ఉండడు, టెంపరరీగానే ఉంటాడు తన శరీరం వదిలేసిన తర్వాత. అండ్ బిఫోర్ హీ రీచెస్ హెవెన్, స్వర్గానికి వెళ్ళడానికి ముందు, శరీరం వదిలేసిన తర్వాత ఆయన ఉండే లోకం ఇది. అక్కడ ఆయన నానా రకాల ఇబ్బందులు పడుతూ ఉంటాడు. అలాంటప్పుడు ఆయనకు ఒక పర్గేషన్ వస్తుంది, అంటే పవిత్రత. ఇలాంటి పని చేయకూడదు కదా, చేయడం వల్ల కదా ఇంత బాధలు వచ్చాయని. ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్ ఎనీ ప్లేస్ ఆఫ్ ఇటర్నల్ టార్చర్. అంటే మన వాళ్ళు చెప్పినట్టుగా స్వర్గలోకం, నరకలోకం ఉందండి అని శాశ్వతమైనటువంటి బాధను పెట్టేటటువంటిది కాదు ఇది. ద ఎండ్లెస్ అంటే దానికి అంతు లేనటువంటి హెల్ స్టిల్ బిలీవ్డ్ ఇన్ బై సమ్ నారో రిలీజియనిస్ బీయింగ్ ఓన్లీ ఏ నైట్ మేర్ డ్రీమ్ ఆఫ్ ఇగ్నోరెన్స్, హేట్ అండ్ ఫియర్. అంటే ఇప్పటికీ కొన్ని మతాల వాళ్ళు దాన్ని ఒక పీడకలలాగా వర్ణిస్తారు. కానీ అదేంటి, శాశ్వతంగా ఉండే ఒక లోకమేమి కాదది. అది కొంతమంది అలా వర్ణిస్తూ ఉంటారు. భయంతో, ద్వేషంతో, అజ్ఞానంతో అలా ఉన్నదాన్ని హెల్ అని. కానీ ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్ కండిషన్స్ ఆఫ్ సఫరింగ్. అంటే బాధతో ఉన్న కండిషన్స్ ఉండవు అందులోని. శాశ్వతమైనవి కానీ, అంటే తాత్కాలికమైనవి కానీ, అక్కడ కేవలంగా పవిత్రీకరణే జరుగుతుంది. ద వర్కింగ్ అవుట్ ఆఫ్ కాజెస్ సెట్ గోయింగ్ ఇన్ హిజ్ ఎర్త్ లైఫ్, అంటే భూమి మీద జీవించిన టైంలో ఉన్న కారణాలు, బై ద మ్యాన్ హూ ఎక్స్పీరియన్సెస్ దెమ్, ఆయన ఏవేవి అనుభవించాడో వాటన్నిటికీను. అంటే ఇక్కడ మళ్ళీ వాక్యం చదువుతానండి. ఇట్ డస్ నాట్ మీన్ ఎనీ ప్లేస్ ఆఫ్ ఇటర్నల్ టార్చర్. శాశ్వతమైన నరకం అంటూ బాధ లేదక్కడ. అనంతమైనటువంటి నరకము అది ఇంకా కొంతమంది మతంలోని చాలా సంకుచితంగా బిలీవ్ చేస్తున్నారు. అది అజ్ఞానం యొక్క కలే, ద్వేషము, భయంతో కూడింది. కానీ ఇలాంటి ఈ కండిషన్స్, సఫరింగ్కి కావలసిన కండిషన్స్లో అవన్నీ లేవు. తాత్కాలికమైన పవిత్రీకరణ చెందేటటువంటి స్వభావం, వర్కింగ్ అవుట్ ఆఫ్ కాజెస్, కారణాల నుంచి అంటే పనిచేస్తూ ఉంటుంది. ఏమి అంటే భూమి మీద తను జీవించినటువంటి జీవితంలోంచి వచ్చిన వాటికి కారణంగాను. అంటే అక్కడేమో చాలా బాధలు ఎవరినైనా పెడితే దానికి తగిన ఇక్కడ కూడా బాధలు అనుభవిస్తారు.
దీస్ ఆర్ యాజ్ న్యాచురల్ అండ్ ఇన్ఎవిటబుల్. ఇవి ఎంతో సహజంగాను తప్పనిసరిగాను ఎలా అయితే ప్రపంచంలో ఫలితాలు వస్తూ ఉంటాయో అలాగే బై తప్పులు పనులకి రాంగ్ డూయింగ్ ఫర్ వీ లివ్ ఇన్ ఎ వరల్డ్ ఆఫ్ లా అండ్ ఎవ్రీ సీడ్ మస్ట్ గ్రో అప్ ఆఫ్టర్ ఇట్స్ ఓన్ కైండ్. ఎందుకంటే మనం ఏమోని ఒక లా అనే అంటే ఒక నీతి అది ఉన్నటువంటి ఒక నియమబద్ధమైన జీవితంలో జీవిస్తున్నాం. అందుకని మనం చేసిన ప్రతి పనికి దాని ఫలితం ఉంటుంది, అది చెడైనా మంచైనా. డెత్ మేక్స్ నో సార్ట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ఎ మ్యాన్స్ మార్టల్ అండ్ మెంటల్ నేచర్. మృత్యు వల్ల మనిషిలో ఏమీ తేడా రాదు. తనకి ఆయన యొక్క మోరల్ నైతికమైన మానసిక స్వభావాల్లో ఏమీ తేడా ఉండదు. అండ్ ద చేంజ్ ఆఫ్ ఏదైనా తేడా అంటే మనిషి జీవించగానే చేసుకోవాలి. ఈ భౌతిక శరీరం ఉన్నంత కాలమే మనం అభివృద్ధి చేసుకోగలం, మరణానంతరం ఏం జరగదు. అందుకని ఆయన మరణించిన మృత్యు వల్ల ఆయనకి నైతికమైన మానసికమైన స్వభావం అలాగే ఉంటుంది, ఏ మార్పు రాదు. అందుకని ఆయన స్థితి పాసింగ్ ఫ్రమ్ వన్ వరల్డ్ టు అనదర్ టేక్స్ అవే ద ఫిజికల్ బాడీ. భౌతిక శరీరాన్ని తీసుకుని వెళ్ళిపోయాక ఒక దాంట్లోంచి ఇంకొక ప్రపంచంలోకి వెళ్తారు. బట్ లీవ్స్ ద మ్యాన్ హ్యాస్ హీ వాజ్. అయితే మనిషి ఎప్పటిలాగే ఉంటాడు అక్కడ. అంటే ఏంటి, భౌతిక శరీరం వదిలేసిన మనిషి. ద కామలోకిక్ కండిషన్ యాస్ట్రల్ ప్లేన్లో ప్రతి సబ్ డివిజన్లోని ఈ కండిషన్ కనబడుతుంది. అందుకని మనం ఏమిటంటే స్పీక్ ఆఫ్ ఇట్ యాజ్ నెవర్ 7 రీజియన్స్ హ్యావింగ్ 7 రీజియన్స్. అంటే వాటికి 7 రీజియన్స్ అంటే భాగాలు ఉన్నాయని మనం మాట్లాడతాం. వాటిని కాలింగ్ దెన్ ద ఫస్ట్, సెకండ్, థర్డ్ అప్ టు ద 7th. ఒకటోది, రెండోది అంటూ 7 ఉన్నాయి. బిగినింగ్ ఫ్రమ్ ద లోయెస్ట్ అండ్ కౌంటింగ్ అప్వర్డ్స్. అంటే నీచం నుంచి ఉన్నత స్థాయికి వెళ్తూ ఉంటాయి. ఆఫర్ దీస్ రీజియన్స్ ఆఫెన్, ఇవి తరచుగాను వీటిని ఎలా పరిగణిస్తాం అంటే ఇంకోలాగా, ఫస్ట్ యాజ్ ద హైయెస్ట్, మొట్టమొదటి దాన్ని హైయెస్ట్ గా పరిగణిస్తాం, 7th ది లోయెస్ట్ గాను. ఇట్ డస్ నాట్ మ్యాటర్ ఫ్రమ్ ఈచ్ ఎండ్ వి కౌంట్. ఎట్టించి మనం కౌంట్ చేస్తున్నాం అన్నది పెద్ద విషయం కాదు. అండ్ ఐఎమ్ రెక్కనింగ్ అప్వర్డ్స్ టు కీప్ దెమ్ ఇన్ అకార్డ్ విత్ ద ప్లేన్స్ అండ్ ప్రిన్సిపల్స్. నేనేమో పైనుంచి కౌంట్ చేస్తున్నాను ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్స్ని బట్టి. అంటే ఇందులో లాస్ట్ది నెక్స్ట్ లోకానికి ఫస్ట్ అవుతుంది. ఆ విధంగా we have already seen that materials from each subdivision of the astral plane లో ఉన్న మెటీరియల్స్ లో అంటే ఆ సబ్ డివిజన్ లో ఉన్న మెటీరియల్స్ అనేవి 7 ఉంటాయి కదా. ఎంటర్ ఇన్ టు ద కంపోజిషన్ ఆఫ్ ద యాస్ట్రల్ బాడీ. అవన్నీ యాస్ట్రల్ బాడీ కాంపోజిషన్ లో ప్రవేశిస్తాయి. అండ్ ఇట్ ఈస్ ఎ పిక్యూలియర్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ దీస్ మెటీరియల్స్. ఈ మెటీరియల్స్ తో తిరిగి రీఅరేంజ్ అవుతుంది. టు బి ఎక్స్ప్లెయిన్ ఇన్ ఏ మూమెంట్, ఒక క్షణంలో చెప్పాలంటే అలా చెప్పొచ్చు. విచ్ సెపరేట్స్ ద పీపుల్ డ్వెల్లింగ్ ఇన్ వన్ రీజియన్ ఫ్రమ్ దోస్ డ్వెల్లింగ్ ఇన్ అనదర్. ఒక ప్రాంతంలో ఉన్న మనుషుల్ని మరొక ప్రాంతంలో ఉన్న మనుషుల్ని వేరు చేస్తుంది. కాలింగ్ దెమ్ ద ఫస్ట్, సెకండ్ కాదు, dwelling in one region from those dwelling in another, although those in the same region are able to intercommunicate. ఒకే రీజియన్లో వాళ్ళు ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకోగలిగినా సరే ఒక రీజియన్ నుంచి మరొక రీజియన్కి తేడాలు ఉన్నాయి. ద రీజియన్స్ బీయింగ్ ఈచ్ ఏ సబ్ డివిజన్ ఆఫ్ ద యాస్ట్రల్ ప్లేన్. యాస్ట్రల్ ప్లేన్లో 7 సబ్ డివిజన్స్ని రీజియన్స్ అని ఇక్కడ అంటున్నాం. డిఫర్ ఇన్ డెన్సిటీ, సాంద్రతలో తేడా ఉంటుంది. అండ్ ద డెన్సిటీ ఆఫ్ ద ఎక్స్టర్నల్ ఫార్మ్ ఆఫ్ ద కామలోకిక్ ఎంటిటీ. అంటే భౌతికమైన రూపం, కామలోకిలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క భౌతిక రూపం కూడా మారుతుంటుంది అంటే మిగతా వాటితోటి. డిటర్మిన్స్ ద రీజియన్ టు విచ్ హీ ఈజ్ లిమిటెడ్.
అది ఎలా ఉంటుందంటే ఆయన దేనికి పరిమితంగా ఉన్నాడో దాన్ని బట్టి ఉంటుంది. Those differences of matter are the barriers that prevent passage from one regions to another. ఈ డిఫరెన్సెస్ కారణంగానే మనకేమో ఇవి అడ్డంకులుగా ఉంటాయి. ఒక పాసేజ్ ఉండదు ఒక రీజియన్ నుంచి ఇంకో రీజియన్. The people dwelling in one can no more come into touch with people dwelling in another. ఒక రీజియన్ లో ఉన్న ప్రజలు ఇంకో రీజియన్ లో ఉన్న ప్రజలతోటి కాంటాక్ట్ లో ఉండరు. Then a deep sea fish can hold a conversation with an eagle. అంటే దాన్ ఏ డీప్ సీ అంటే బాగా లోతైన సముద్రంలో ఉన్నటువంటి పక్షి అయినా ఎలా అయితే ఈగిల్తో సంభాషించలేదు పైన ఎగిరేటటువంటి గద్దతో, అలాగా ఒక రీజియన్ లో వాళ్ళు ఇంకో రీజియన్ తోటి సంభాషించలేరు. ద మీడియం నెసెసరీ టు ద లైఫ్ ఆఫ్ ద వన్ వుడ్ బి డిస్ట్రక్టివ్ టు ద లైఫ్ ఆఫ్ ది అదర్. అంటే అక్కడున్న మీడియం ఏమో ఒకరి జీవితానికి చాలా అవసరమైతే ఇంకొకరికి అది వినాశనకరంగా ఉంటుంది. When the physical body is struck down by death, మృత్యు వల్ల భౌతిక శరీరం ఏమో వదిలేసినప్పుడు, etheric body carrying prana with it and accompanied by the remaining principles, అది మిగతా ప్రిన్సిపల్స్ తో కలిసి ఉంటుంది. That is the whole man except the dense body. మొత్తం మనిషి అంతా ఒక భౌతిక శరీరం లేకుండా ఉంటాడు. withdraws from the table with the tabernacle of flesh, అంటే ఫ్లెష్ రక్త మాంసాలు ఉన్న శరీరమే వదిలేసాడు. యాజ్ ద అవుటర్ బాడీ ఈజ్ అప్రోప్రియేట్లీ కాల్డ్, దాన్ని మనం అవుటర్ బాడీని ట్యాబర్నకల్ ఆఫ్ ఫ్లెష్ అని అంటాం. ఆల్ ద అవుట్ గోయింగ్ లైఫ్ ఎనర్జీస్, బాహ్యంగా వెళ్ళేటటువంటి జీవశక్తులన్నీ డ్రా దెమ్సెల్స్ ఇన్వార్డ్స్ అండ్ ఆర్ గ్యాదర్డ్ అప్ బై ప్రాణ, అవన్నీ లోపలికి విత్డ్రా అయిపోయి ప్రాణాగా క్రోడీకరించబడతాయి. దేర్ డిపార్చర్ బీయింగ్ మేనిఫెస్టెడ్ బై ద డల్నెస్, అవి వదిలేసినప్పుడు ఒక రకమైన డల్నెస్ దట్ క్రీప్స్ ఓవర్ ద ఫిజికల్ ఆర్గన్స్ ఆఫ్ ద సెన్సెస్. అంటే ఒక్కొక్కటి అవి డిపార్ట్ అయిపోతూ ఉంటే అవి ఏంటంటే మనకి ఒక రకంగా భౌతికమైనటువంటి ఇంద్రియాలు ఆర్గన్స్ కి లాగా ఒక రకమైన డల్నెస్ వస్తూ ఉంటుంది. దే ఆర్ దేర్ అన్ఇంజ్యూర్డ్, ఫిజికల్లీ కంప్లీట్, భౌతికంగా కంప్లీట్ గా ఉంటాయి, ఏ రకమైన దెబ్బ లేకుండా పని చేయడానికి సిద్ధంగా అంతకు ముందు ఎలా ఉన్నాయో అలాగే. బట్ అంతర్గతమైనటువంటి రూలర్ ఒకడున్నాడు, హీఈస్ going on, he who through them saw, heard, felt, smelled, tasted, and by themselves they are mere aggregations of matter living indeed but without power of perceptive action. ఆ ఇంద్రియాలు ఉన్నా వాటికేమో గ్రహించే శక్తిని కోల్పోయి అవి అంటే వాటి ద్వారా ఆయన చూడగలిగాడు, వినగలిగాడు, స్పర్శించగలిగాడు, వాసన చూడగలిగాడు, రుచి చూడగలిగాడు. కానీ ఇప్పుడు అవి కేవలంగా బాహ్యంగా ఉన్నాయి కానీ వాటి యొక్క ఈ కెపాసిటీస్ అన్ని కోల్పోయాయి. దే ఆర్ అగ్రిగేషన్స్ ఆఫ్, కేవలంగా మ్యాటర్ సముదాయంగానే ఉన్నాయి. నెమ్మదిగా ఈ శరీరం యొక్క ప్రభు డ్రాస్ హిమ్సెల్ఫ్ అవే ఎన్రాప్డ్ ఇన్ ద వైలెట్ గ్రే ఎథరిక్ బాడీ, ఆయన అలాగ లోపలికి లాక్కోబడి ఆ ఇథరిక్ వైలెట్ గాను గ్రే కలర్ లోని ఉన్నటువంటి ఇథరిక్ బాడీ లోపల అన్నిటితోటి చుట్టబడి ఉంటాడు. అండ్ అబ్జార్బ్డ్ ఇన్ ద కాంటెంప్లేషన్ ఆఫ్ ద పానరోమా ఆఫ్ ద పాస్ట్ లైఫ్ యొక్క పరిస్థితిని బట్టి ఆయన అబ్జార్బ్ అవుతాడు. విచ్ ఇన్ ద డెత్ అవర్ రోల్స్ బిఫోర్ హిమ్ కంప్లీట్ ఇన్ ఎవ్రీ డీటెయిల్. అంటే డెత్ చనిపోయే ముందు మొత్తం అంతా ఆయన కళ్ళ ముందు తిరుగుతుంది.
మొత్తం జీవితంలో మనం చేస్తున్నవన్నీ కళ్ళ ముందు తిరుగుతాయి రీల్ లాగా. పాస్ట్ లైఫ్ అంటే ఇప్పుడు జీవించిన జీవితం. ఆయన వదిలేసాడు కదా భౌతిక శరీరం. ఇన్ దట్ లైఫ్ పిక్చర్ ఆర్ ఆల్ ద ఈవెంట్స్ ఆఫ్ హిస్ లైఫ్. ఆ లైఫ్ పిక్చర్లో తన సంఘటనలన్నీ ఉంటాయి, చిన్నవి పెద్దవి. ఆయన తన ఆశయాలు, అవి జయప్రదమైనవి, విసుగులు, ఆయన యొక్క ప్రయత్నాలు, ఆయన విజయాలు, ఆయన ఓటములు, ఆయన ప్రేమలు, ఆయన ద్వేషాలు, ఆ విధంగా ఇంకా బలీయమైనటువంటివన్నీ కూడా క్లియర్గా ఆయన ముందు రూలింగ్ థాట్ ఆఫ్ ద లైఫ్ అసెట్స్ ఇట్ సెల్ఫ్. అంటే అదంతా కూడా రూలింగ్ థాట్ ఆఫ్ ద లైఫ్, జీవితం యొక్క రూలింగ్ థాట్ తన ముందు వస్తుందన్నమాట. డీప్లీ ఇన్ టు ద సోల్, మేకింగ్ ద రీజన్ ఇన్ విచ్ ద చీఫ్ పార్ట్ ఆఫ్ హిస్ పోస్ట్ మార్టం ఎగ్జిస్టెన్స్ విల్ బి స్పెంట్. ఇప్పుడు ఆయనకి మరణానంతరం ఏ విధంగా ఉండాలి అన్నది దాన్ని బట్టే ఉంటుంది. ఇన్ దట్ లైఫ్ పిక్చర్ ఆర్ ఆల్ ద ఈవెంట్స్ ఆఫ్ హిజ్ లైఫ్. తన జీవితం ఆ లైఫ్ పిక్చర్లో ఏముంటాయి? తన జీవితంలో జరిగిన సంఘటనలన్నీ ఉంటాయి. అండ్ ఫ్రమ్ ద లిప్స్ ఆఫ్ హిజ్ పాస్ట్ he hears the prestige of his future, presage of his future. అంటే ఆయన గతంలో గతం ఏమిటి చెప్తుందంటే భవిష్యత్తు యొక్క చిన్న వ్యూ ఇస్తుందన్నమాట. ఫర్ ఎ బ్రీఫ్ స్పేస్ హీ సీస్ హిమ్సెల్ఫ్ యాజ్ హీస్. ఒక బ్రీఫ్గా ఉన్న స్థలంలో తను ఏ విధంగా ఉన్నాడో చూసుకుంటాడు, గుర్తిస్తాడు. ద పర్పస్ ఆఫ్ లైఫ్, జీవితం యొక్క లక్ష్యం. ఆయనకి నోస్ దట్ ద లా ఈజ్ స్ట్రాంగ్. అప్పుడు ఆయన తెలుసుకుంటాడు లా అన్నది చాలా బలమైంది, మంచిది కూడా, న్యాయమైంది. దెన్ ద మ్యాగ్నెటిక్ టై బ్రేక్స్ బిట్వీన్ ద డెన్స్ అండ్ ఇథరిక్ బాడీస్. అంతవరకు ఆ మ్యాగ్నెటిక్ టై ఉంటుంది, అప్పుడు అవేమో బ్రేక్ అయిపోతుంది. భౌతిక శరీరానికి, ఆ డెన్స్గా ఉన్న శరీరానికిను ఇథరిక్ బాడీకి ఉన్నది. The comrades of a lifetime are disjoined. అంటే అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఇంతకు ముందు మళ్ళీ తిరిగి కలిసిన వాళ్ళు ఇప్పుడు డిస్జాయింట్ అంటే మళ్ళీ వాళ్ళు దూరం అయిపోతారు. సేవ్ ఇన్ ఎక్సెప్షనల్ కేసెస్, ఏవో కొన్ని కేసెస్లో తప్ప, ద మ్యాన్ సింక్స్ ఇన్ టు పీస్ఫుల్ అన్కాన్షియస్నెస్. అప్పుడు తెలివి లేని ఒక అన్కాన్షియస్ ప్రశాంతమైన దాంట్లోకి ఆయన అంటే ఆ టైంలోకి వెళ్ళిపోతాడు. పీస్ఫుల్ అన్కాన్షియస్నెస్. ఇక్కడికి ఇది ఆపుదామండి. 45 పేజీకి వచ్చాం. 45లో ఇంకా 3 పాసేజెస్ ఉన్నాయి. అర్థమైందా? హనుమంతరావు గారు ఏమైనా చెప్పగలరా? ఇవాళ బాగానే అర్థమైందండి. అంటే ఈ కామలోకం అనేది యాస్ట్రల్ ప్లేన్ లో ఒక భాగం, నాట్ డివైడెడ్ ఫ్రమ్ ఇట్. తర్వాత కానీ ప్రజ్ఞాపరంగా సపరేట్ అయి ఉంటుంది. తర్వాత పరిస్థితులు, పరిసరాలు అంటే అక్కడ ఉన్నటువంటి అన్ని కూడా తేడాగా ఉంటాయి, కానీ అది అందులో భాగమే. తర్వాత కామలోకం అనేది వేరియస్ హెల్త్స్ పర్గటరీస్ వాటన్నిటితో కలిసి ఉంటుంది. తర్వాత దీన్నే ప్రేతలోకం అంటారు. అంటే శరీరాన్ని వదిలేసిన తర్వాత ఉండేదాన్ని ప్రేతలోకం అంటారు. ప్రేతం అంటారు, ప్రేతాలు ఉండే లోకం ప్రేతలోకం. తర్వాత తర్వాత ఆ శరీరాన్ని వదిలేసిన తర్వాత
అతను హెవెన్ కి వెళ్ళే లోపల టెంపరీ డ్వెల్లింగ్ ప్లేస్ ఉంటాయి. అది ఇది అంటే ఎటర్నల్ టార్చర్ కాదని చెప్పారు. అంటే శాశ్వతంగా బాధపడడు. బాధ ఉంటుంది, అంటే వాళ్ళ చేసిన పనులకి ఫలితాలు ఉంటాయి. తర్వాత అంటే కొన్ని సఫరింగ్స్ అవి ఉంటాయి. అంటే అప్పుడు అతను అనుకుంటాడు, మనం తప్పులు చేసాము, ఇవన్నీ రెక్టిఫై చేసుకోవాలా, మళ్ళీ చాలా చెయ్యకూడదు. తప్పులు చేసాం అని ఉంటుంది. తర్వాత చావు వల్ల అంటే అతను మనిషి ఉన్నప్పుడు, జీవం ఉన్నప్పుడు ఎలా ఉంటాడో అందులో ఏం మార్పు, చనిపోయిన తర్వాత ఏం మార్పు రాదు. మళ్ళా జీవం తీసుకున్నప్పుడు కూడా అదే భావాలతో ఉంటాడు. అంటే మ్యాన్స్ మోరల్ అండ్ మెంటల్ నేచర్ లో ఏం మార్పు రాదు అని చెప్పారు. మృత్యు మార్పు తేదు. మృత్యు వల్ల బాడీ అయితే వదులుతారు, కానీ మానసిక తర్వాత నైతిక స్వభావంలో ఏం మార్పు రాదు అని చెప్పారు. తర్వాత యాస్ట్రల్ ప్లేన్ కూడా 7 regions గా ఉంటుందని చెప్పారు. అందులో ఒక రీజియన్ లో ఉన్న వాళ్ళు ఇంకో రీజియన్ వాళ్ళతో సపరేట్ గా ఉంటుంది. తర్వాత ఒకే రీజియన్ లో ఉన్న వాళ్ళు కమ్యూనికేట్ చేసుకోగలరని చెప్పారు, ఒకే రీజియన్ లో ఉన్నది. తర్వాత ఈ రీజియన్స్ లో డిఫరెంట్ డెన్సిటీ అని చెప్పారు. ప్లేన్స్ తర్వాత రీజియన్స్ అన్న ఒకటి. దట్ ఇది తర్వాత అది ఏం చెప్పారంటే చెప్పారు, లోపల సముద్రంలో ఉన్న ఫిష్ కిను ఆకాశంలో ఉన్న గద్దకి ఎంత తేడావో ఒక రీజియన్ లో వాళ్ళకి మరొక రీజియన్ లో వాళ్ళకి కమ్యూనికేషన్ ఉంటుందని చెప్పారు. తర్వాత ఇన్నర్ రోలర్ అని చెప్పి ఈజ్ గోయింగ్ అంటే చనిపోయే ముందు అదే ఇప్పుడు మొత్తం జీవితంలో చేసిన అన్ని పనులు అవన్నీ ఒక్కసారి గుర్తు చేసుకుంటాడు, అన్ని మొత్తం అతను. అవి అన్ని తిరుగుతాయి, గుర్తు చేసుకోవడం కాదు, అవన్నీ రీల్ లాగా కనిపిస్తాయి, అతనికి కళ్ళ ముందు అలా కనిపిస్తూ ఉంటాయి. అండ్ అన్రోల్స్ బిఫోర్ హిమ్, అవన్నీ తిరుగుతుంటాయి. తర్వాత జయాలు అపజయాలు, ప్రేమలు, అతని అంబిషన్స్, తర్వాత ఫెయిల్యూర్స్, ఎవరు ఈజీ హేట్రెడ్స్, ఎవరెవరిని హేట్ చేశాడు, ఇవన్నీ అతనికి తెలుస్తుంటుంది. అతను నెక్స్ట్ జన్మలో అటువంటి చెయ్యకూడదు అనుకుంటాడు, కానీ నెక్స్ట్ తర్వాత అతను ఫీల్ అవుతాడు, లా ఈజ్ స్ట్రాంగ్ అండ్ జస్ట్ అండ్ గుడ్, అది న్యాయమైనది, మంచిది. మ్యాగ్నెటిక్ టైప్ బ్రేక్స్ బిట్వీన్ ది డెన్స్ అండ్ ఎథరిక్ బాడీస్, కామ్రేడ్స్ ఆఫ్ లైఫ్ టైమ్ ఆర్ డిస్జాయింటెడ్. అంటే అతను బతికుండంగా అతను మొత్తం ఒకసారి కనిపిస్తాడు, అన్ని ఒక స్లోగా వదిలే కొంది, ఫిజికల్ బాడీ సపరేట్ అయ్యే కొంది వీటన్నిటిని గురించి మర్చిపోతుంటాడు. చివరికి ది మ్యాన్ సింక్స్ ఇంటూ పీస్ఫుల్ అన్కాన్షియస్నెస్ ఉంటాడు. అంటే చివరికి ఇదంతా అయిన తర్వాత ప్రశాంతంగా అన్కాన్షియస్ లోకి అంటే వెళ్ళిపోతాడు. ఇక్కడితో ఇది ఇవాళదే అయిపోయింది. అంటే ఫిజికల్ ఆర్గన్ ఆఫ్ ద సెన్సెస్.
the departure being manifested by the dullness. అంటే ఒక్కొక్కటి డిపార్ట్ అవుతూ ఉంటే ఒక రకమైన డల్నెస్ ఉంటుంది. ఆ ఫిజికల్ ఆర్గన్స్ ఆఫ్ ద సెన్సెస్, ఆ సెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి చివరికి ప్రశాంతంగా వెళ్ళిపోతాడు. పీస్ఫుల్ అన్కాన్షియస్నెస్. అన్కాన్షియస్ గా ఉండిపోతాడు కొంతకాలం. కంప్లీట్ అంటే ఎక్కడ అది మనకి ఇన్ ద క్రీప్స్ ఓవర్ ద ఫిజికల్ ఆర్గన్స్ ఆఫ్ ద ఆల్ అంటే అతను అవుట్ గోయింగ్ లైఫ్ ఎనర్జీస్, అన్ని ప్రాణశక్తులు లోపలికి విత్డ్రా అయిపోతాయి. అంటే లాస్ట్ లో అతను అంత మొత్తం అతని జీవితం అంతా ఒకసారి కళ్ళకు కనపడినట్టు ఉంటుందని ఉంది కదండి అర్థం. అవును మేడం, అసలు అన్ని ఇవన్నీ ఇలా జరుగుతున్నాయని ఎలా వాళ్ళకి తెలిసిందండి? అంటే మామూలుగా చిన్న డౌట్ నాకు, అంతకంటే ఏం లేదు. అంటే దివ్య దృష్ట, లేకపోతే ఎవరైనా అనుభవం వల్ల ఇవన్నీ ఇలా ఉంటాయని, ఇన్ని స్టెప్స్ ఉంటాయి, ఇదంతా ఇలా. లెడ్బీటర్ అన్న ఆయనకి మహాత్ములు దివ్య దృష్టి ఇచ్చారు. అలాగే కూడా ఉంది. ఓకే. ఎక్కువగా పుస్తకాలు రాయడమే కాకుండా ఆవిడ ఎన్నో రకాల పాలిటిక్స్ లో, సంఘ సంస్కరణలో, ఎక్కడ అన్యాయం జరిగితే పోరాటం, ఇవన్నీ కూడా చేయడం ఆవిడికి ఎంతో యోగా శక్తి, లేకపోతే యోగంలో బాగా లోతుకెళ్ళారు. ఆ తర్వాత ఇలాంటి విషయం కూడా ఆవిడికి ఉంది. అందుకని ఈ పుస్తకాన్ని యాన్షియంట్ విజ్డమ్ అనేది ఆవిడే రాశారు. కానీ లైఫ్ ఆఫ్టర్ డెత్, డెత్ అండ్ ఆఫ్టర్ ఆవిడ పుస్తకం రాశారు. అంటే వాళ్ళకి ఉన్నటువంటి ఆ దివ్య దృష్టి వల్ల తెలుసుకున్నారు. కాక మొన్న ఒక ఆయన చెప్పినట్టుగా కొంతమంది చనిపోయిన వాళ్ళకున్న కొన్ని అనుభవాలు, అందరూ ఏదో డార్క్నెస్ చూసామనే చెప్పారట. అలా మళ్ళీ చనిపోయి బతికారు. అదే అంటే మామూలుగా చనిపోయిన వాళ్ళు తిరిగి బతికేయడం అనేది కొంత ఉంటుంది మామూలుగా. అంటే అసలు ఇలాగ వాళ్ళకి ఎలా తెలుసు అంటే, వాళ్ళకి ఏదో సిక్స్త్ సెన్స్ ఎక్కడో మళ్ళీ వాళ్ళకి దివ్య దృష్టి ఉంటే తప్ప కానీ తెలియవు ఇవన్నీ. మామూలుగా వాళ్ళు ఎంతలా రాశారు అంటే అది చిన్న డౌట్ వచ్చింది అనమాట నాకు. ఏదైనా మన వాళ్ళందరూ కూడా చనిపోయే ముందు చేసిన మంచి చెడ్డ రీల్ లాగా వెళ్తే, అయ్యో మరొక ఆపర్చునిటీ ఇస్తే బాగుండు, ఏదో తప్పులు చేయకుండా ఉందును కదా అనిపిస్తుంది. కానీ ఉండదు. అందుకే బతికున్నప్పుడే, బాగున్నప్పుడే అలాంటి తప్పులు చేయకుండా జీవిస్తే మనకు ఆ బాధ ఉండదు. అదే ఆ బాధ కూడా టెంపరీగానే ఉంటుందని చెప్పాను. అంటే మరి అక్కడ ఉన్న అస్తిత్వమే టెంపరీ, అవును, శరీరాలు కూడా టెంపరీవే కదా. అంటే టెంపరీ అంటే ఏంటంటేనండి, కామలోకాలో చెప్తారు. ఆ క్వశ్చన్ ఆన్సర్స్ పావరి రాసిన పుస్తకం ఉంది, ఇది ప్రశ్నోత్తరాల్లో దివ్య జ్ఞానంలో. చాలా బాధపడతాడు, నరక యాతనే. ఇప్పుడు డ్రంకర్డ్, అన్యాయాలు చేసిన వాళ్ళు చాలా బాధకు గురవుతారు. అప్పుడు వాళ్ళకి అయ్యో ఇలాంటివి చెయ్యకుండా ఉండాల్సింది అనిపిస్తూ ఉంటుంది. అయినా ఇంకా దానివల్ల కూడా రాకపోతే ఆ వాసనలన్నీ నెక్స్ట్ బర్త్కి వెళ్తాయి. అంటే వేరే నరకము అని కాకపోయినా వీళ్ళు నరకయాతన పడతారు, ఈ రాంగ్ డీడ్స్ చేసిన వాళ్ళు. అదే చెప్తున్నారు కదా. అందరికీ అర్థమైంది కదండి? బాగుందండి, టాపిక్ బాగుంది, అర్థమైంది. రామ్మోహన్ రావు గారు, శంకర్రావు గారు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. అన్మ్యూట్ చేసుకోవడం రాలేదా మీకు? దాన్ని మీ నొక్కితే అన్మ్యూట్ అవుతుంది. అది కూడా రావాలి. నిన్న మాట్లాడే కదా రామ్మోహన్ రావు గారు. మాట్లాడాలంటే అన్మ్యూట్ చేసుకోవాలి, మీరు మాట్లాడినప్పుడు మ్యూట్ చేసేయాలి. సరే, మనం 45వ పేజీకి వచ్చామండి. ముగించేస్తున్నాను అయితేను.